విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం మన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కళ్ళు తాగిన కోతిలా మారిపోయాడు. పాపం ఆయన పరిస్థితి అసలు ఇంకా పకోడు కూడా రాకూడదేమో. ఏది పడితే మాట్లాడుతుంటాడు. నిన్న తెలంగాణకి వెళ్ళాడు, గద్దర్ గారికి కారు కొనిచ్చాయని చెప్పేసి మాట్లాడినాడు. తర్వాత వంగవీటి రంగా గారికి టీ ఇచ్చాయని చెప్పేసి మాట్లాడాడు గతంలో. తర్వాత నిన్నే చనిపోయింటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను బెదిరించాడు అని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి ముగ్గురు కూడా లేరు, వాళ్ళు చనిపోయారు. వంగవీటి రంగా గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గద్దర్ గారు. చనిపోయిన వాళ్ళు నిజాలు చెప్పరు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే గద్దర్ గారి మీద మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో తెలంగాణ సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తుంది. గద్దర్ గారి కుమార్తె ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి మీద సీరియస్గానే కామెంట్ చేసింది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూస్తే, తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆమె గట్టిగానే కౌంటర్ ఇస్తూ, సినిమాలో నటిస్తేనో పొత్తులకు పోతేనో పైసలు పంచితేనో లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ పోరాటం ఒక సాయుధ పోరాటం, తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. ఎస్, మీరన్నట్లే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే, మీరన్నట్లే నిన్న ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. ఈరోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే, జై తెలంగాణ అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమం అనేది ఆత్మగౌరవ ఉద్యమం. ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదు. త్యాగాలు చేసే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ అమ్ముడు పోయి ప్యాకేజ్ తీసుకొని మేము తెచ్చుకోలేదు. తెలంగాణ అన్నందుకు చాలామందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలామంది తల్లులు తమ బిడ్డలను కూడా కోల్పోయారు పవన్ కళ్యాణ్. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే, ఈరోజు మా జాగీరే, రేపు మా బిడ్డల జాగీరే అని చెప్పేసి ఆమె చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ఒకసారి ఆ మాటలు మీరు అందరూ ఒకసారి వినండి. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా